అందరికీ నమస్కారం. నేను మీ శైలజ. ఈరోజు మీకోసం ప్రత్యేకంగా తెలుగు స్టోరీతో వచ్చాను. పదండి మనం వెళ్దామా పిల్లలు, లెట్స్ గో. కథ పేరు వచ్చేసి మామిడి చెట్టు మంత్రం. కోనసీమలోని ఓ అందమైన పచ్చని గ్రామం. చుట్టూ కొబ్బరి చెట్లు, కాలువలు, పచ్చని పొలాలు. ఆ ఊరిలో ఒక చిన్నోడు ఉండేవాడు. తన పేరు బాలు. అతను చాలా అల్లరి. పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు తాతయ్య పిలిచాడు. రా బాలు బాబు, మనం ఈ మామిడి గింజ నాటుకుందాం రా. బాలు నవ్వుతూ హిహిహిహి. అయ్యో తాతయ్య, నాకు ఇప్పుడే మామిడి కావాలి. తాతయ్య మెల్లిగా నవ్వాడు. బాబు, ఓపిక ఉంటేనే మంచి ఫలితం వస్తుందిరా. రోజులు గడిచాయి. తాతయ్య ఒక్కరే గింజ నాటాడు, నీళ్లు పోశాడు. బాలు మాత్రం ఆడుకుంటూనే ఉండిపోయాడు. కొన్ని రోజులకు చిన్న మొక్క వచ్చింది. తాతయ్య మళ్ళీ పిలిచాడు. రా బాలు, నీళ్ళైనా పోయిరా. బాలు, అయ్యో తాతయ్య, నాకు టైం లేదులే. మరికొన్ని రోజులకు అక్కడ ఆ చిన్న మొక్క పెద్ద చెట్టు అయింది. పూలు వచ్చాయి, మామిడి కాయలు కూడా వచ్చాయి. ఒకరోజు బాలు ఆశ్చర్యంగా చూశాడు. అయ్యో, ఇంత పెద్ద చెట్టా! తాతయ్య మామిడికాయలు కోసుకొని వచ్చాడు. వాసన చూసి బాలు పరుగెత్తాడు. హా తాతయ్య, నాకు కూడా ఇవ్వండే. తాతయ్య ప్రేమగా అడిగారు. ఈ చెట్టు పెంచింది ఎవర్రా? బాలు తలదించుకున్నాడు. మీరే తాతయ్య. తాతయ్య నవ్వుతూ చెప్పాడు. కష్టపడి చేసిన పనికే తీయని ఫలితం వస్తుందిరా బాబు. బాలు వెంటనే అన్నాడు. ఇక మీదట నేను కూడా మీతో పనిచేస్తా తాతయ్య. ఆ రోజు నుంచి బాలు మారిపోయాడు. మొక్కలు నాటేవాడు, నీళ్లు పోసేవాడు, మంచి పిల్లాడిగా మారిపోయాడు. ఈ కథ వలన మనకొచ్చిన నీతి ఏంటంటే, ఓపికతో ఏ పని చేసినా ఆ ఫలితం అందరికీ తీయగా పండులాగా దక్కుతుంది. ఓపిక ప్లస్ కష్టం = తీయని ఫలితం. ఇది మన కథ. నెక్స్ట్ కలుసుకుందాం మరో కొత్త కథతో. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి.